కొలతలతో వేసినా, ఎంత చూసి చూసి వండినా ఎప్పుడు ఏదో ఒకటి మిగులుతానే ఉంటాయి. అవి నేనేం చేస్తాననేది మీకిప్పుడు చూపిస్తాను. ఎక్కువగా నేను పారేయను. ఇలా బకెట్ పెట్టుకొని, అందులో అన్నం కడిగిన గంజి, పప్పు కడిగిన వాటరు, అన్నీ ఏది కడిగితే అది కూరగాయలు కడిగిన మొత్తం వాటరంతా ఒక బకెట్‌లో నింపుకుంటా. కూరగాయలు కట్ చేసిన వేస్టు, ఆకుకూరలు కట్ చేసింది అంతా ఇందులో యేసుకొని, మిగిలిపోయిన అన్నాలు, పప్పులు మొత్తం బకెట్‌లో నింపుకుంటా. అన్నం వారుస్తాం గంజి. ఒక్కోసారి అన్నం వార్చిన గంజి కూడా అందులో యేసేస్తా. ఇంకా పప్పు, దోసల పిండి గూడా ఉంది. దోసల పిండి కూడా 2 డేస్ యేసుకున్నాక ఇంకా మిగిలింది. అది గూడా ఇందులో యేసేస్తాను. మొత్తం ఎన్ని మిగిలినా అందులో 2 బకెట్లయినా, 3 ఒక్కోసారి క్యాటరింగ్ ఆర్డర్ వచ్చినప్పుడైతే 3 బకెట్లవుతది. మొత్తం తీసుకెళ్ళి మేము ఆవులకి పెడతాం. పక్కనే మాకు ఆవులున్నాయి. ఆవులకి పెట్టేస్తాం. ఎప్పుడు పారేయము. ఆవులకే ఏస్తాం ఎక్కువ శాతం. కొంచెం వంకర టింకర లాంటి పూర్ణాలేసినప్పుడు గానీ, పునుగులేసినప్పుడు గానీ, కొన్ని మిగలొచ్చు, కొన్ని వంకర టింకరలొస్తాయి. అవన్నీ కూడా ఏసేస్తాం. అందులో ఏసేసి మొత్తం ఆవుకి పెట్టేస్తాం అనమాట. ఇలా పెడతాం అలవాటయిపోయినాక వాళ్ళేసినయి గూడా తింటలేదంట. వాళ్ళు చెప్తున్నారు. మీరేసినవే కావాలంటున్నాయంట. బాగా ఇష్టంగా తింటాయనమాట. ఎదురు చూస్తా ఉంటాయి యెళ్ళే వరకు.